ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాధిక రాధిక ఎంత పిలిచినా రాధిక వచ్చేయి. అవునరా నా ఎపిసోడ్ లో నువ్వు వచ్చావేంటి? నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా సొరైనా అవుతా. బా కరెక్ట్ టైంకి వచ్చారా? ఏదో 1000 రూపాయలు. 1000 రూపాయలు అంటే ఊరకనే వస్తాయా? ఎంత కష్టపడాలి? 1000 రూపాయలు నా కోసం ఏం చేస్తారా మరి? నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. సరే కొంచెం వాటర్ పట్టరా. నువ్వే తెచ్చుకో. ఒరే వాటర్ కూడా ఇవ్వలేదు, ఏం చేస్తారు మరి? నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. అర్థమైంది, అదొకటే ఫిక్స్ అయ్యావు. అంతేగా ఆది రామ్ ప్రసాద్ కలిసి చాలా అయింది. అవును ఆది ఆటో పక్క పక్కనే ఉన్న 2 అక్షరాలు కలవడానికి చాలా టైం పట్టింది. కానీ అది నువ్వు లేకుండా శ్రీదేవి చేస్తుంటే బోర్ వస్తుందిరా. నువ్వు లేకుండా శ్రీదేవి చేస్తుంటే బోర్ వస్తుందా? బాగా వస్తుంది. సర్లేగానే మంచి నంబర్ దొరికింది, వచ్చా గెలికేద్దాం. వద్దులేరా ఊరికన్నా, వచ్చా గెలికేద్దాం. వదిలే. ఏం జరిగిందన్నా? నేను మారిపోయినరా, పెళ్లి అయిపోయింది. మ్యారేజ్ లైఫ్ అంటే సూపర్ గా ఉంటది రా. బాగా ఊరికా పెళ్లి కాని లైఫ్ చూసి కూడా దాని గురించి పెళ్లి లైఫ్ బాగుంది అంటావు. ఒరే రియల్ లైఫ్ పెళ్లి చేసుకొని చూడరా, చాలా బాగుంటది రా. రియల్ లైఫే చాలా బాగుంటది. లేదు రియల్ లైఫే బాగుంటది. ఏంటి ప్రూఫ్? నా దగ్గర పెళ్ళైన జంటలు, రియల్ లైఫ్ జంటలు కొన్ని వస్తున్నాయి, వాళ్ళు చూసి నేర్చుకుంటా మార్చుకుంటా. వాళ్ళని పిలు, ఆ తర్వాత నేనేంటో చూపిస్తాను. బాబు రియల్ జంటలు గుండెల్లోన చేరావే గంటే కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి. అయ్యా చూసావా ఏంటి? పిల్లలేమో ఆనందంగా డాన్స్ చేశారు, మొగుళ్ళు ఏదో మూడు లేనట్టు డాన్స్ చేశారు. నేను ముఖ్యంగా గమనించింది ఆ చివరి జంట. వాళ్ళు వేసిన డాన్స్ నువ్వు సోలోగా చూస్తావు ఒకసారి. వీళ్ళిద్దరి వరకు ఏంటి ఆ పాట? పాపం ఆయన చెప్తానే ఉన్నాడు, నువ్వు పక్కన ఉంటే నేను వేయలేను. కాదు ఎక్కడో డల్ గా ఉన్నారు. కాదు డల్ లేదు, యాక్చువల్లీ బెల్లం దగ్గర ఉంటే డల్లే ఉంటావు కదా. చూసావా, చెప్పకనే నిజం చెప్పేశాడు. వాళ్ళతో తర్వాత మాడదాం గానీ ముందు నీకు మంచి లేదు. నేను ఈ ఎపిసోడ్ అంతా ఈయనతోనే మాట్లాడతా. నాకు ఇతను నచ్చాడు కానీ అంత అడ్వాంటేజ్ తీసుకోకండి. ఇది ఏంటి? సెల్ఫ్ సాటిస్ఫాక్షనా? అతను ఎంత దూరం ఆలోచించాడు. నువ్వే అంత దగ్గరికి వెళ్ళా. మరి నేను దగ్గరికి వెళ్తేనే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అంటే అతను ఏదో కోల్పోతున్నాడు జీవితం. కాదు, నేను ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉన్నాను. కొంచెం డిస్టెన్స్ దాగో కొత్త జంట చూడకరా. ఎవరు వచ్చారు? పల్సర్ బైక్ రమణ. ఎవరిని పిలవలేదు పెళ్లికి? రారేనే. ఏం పెట్టారు పెళ్లికి? చెప్పుకుంటే సిగ్గుసేటు. నా పెళ్లిలో నా సాంగ్ డీజేలో పెట్టారు. స్పెషల్స్ ఏంటో? స్పెషల్ అంటే మామూలుగా లేదు, అనకూడదు కానీ ఒక్క ఆకు మీద 66 కూరలు పెట్టా. అన్నం పెట్టలేదా? మరి కట్నం అంటే చెప్పుకుంటే చాలా తక్కువ అన్న, కాకపోతే 10 లక్షలు ఇచ్చారు. ఒరే కట్నం తీసుకుని గాడిదిరా. అందుకని నా అకౌంట్ లో ఏమని చెప్పా. ఇంకేంటి మ్యారేజ్ లైఫ్ అంతా బాగుందిగా? మ్యారేజ్ లైఫ్ ఏముందన్న, అనకూడదు కానీ బ్యాచులర్ లైఫ్ తో పోల్చుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా అంటే చాలా బెస్ట్. మా ఆవిడ అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినా అడగదు, అంత మంచి భార్య. అడుగుతా 6 గంటల తర్వాత లేట్ గా వచ్చా ఉంటే తోలు తీసి చేతిలో పెడతా. అలాగంటే ఏంటమ్మా, అసలు ఒక్క మచ్చ కూడా లేటు మావడం తెలుసా? అసలు అన్ని చూసా. కన్ను కలిపితే బానురా, విడేశాలన్నీ నాకు తెలుసారా. చూసా కదరా మా కొత్త జంట, లేటుకి ఇంటికి వచ్చినా సరే ఆవిడ అడగదు. మా గురించి తెలుసుగా రియల్ లైఫ్ ఏంటి? ఏ ఇంటికి వెళ్ళినా అడగరు. ఎవడో చెప్తా, ఇది మన లైఫ్. ఎవడో అడుక్కుంటాడు, అడుక్కోమను. వెరీ ట్రూ. నీకేం అర్థమైందని వెరీ ట్రూ అన్నావు? వెరీ ట్రూ, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. దేనికి? అదే ఆల్ గుడ్.
ఎంట్రీ అస్సలు బాగాలేదు. వెరీ నైస్, వెరీ నైస్. ఇక్కడ చూడు, ఏ పవన్ అంజలి వీళ్ళిద్దరు జంటగా. ఏంటి డౌటా నీకు? ఈ మధ్య న్యూస్ చూసి ఏదో గొడవలు వచ్చినాయి. వీళ్ళకి పక్కింటి వాళ్ళకి వీళ్ళు యాక్టింగ్ హ్యాపీ వాళ్ళకి కేసు పెట్టారులే. యాక్చువల్గా ఏంటంటే మీ ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం, అందుకే పెళ్లి చేసుకోవాలి. నేను ఎప్పుడైనా గుడికి వెళ్ళాను అనుకో, మా ఆయన బాగుండాలని కోరుకుంటాను. నేను గుడికి వెళ్తే మా ఆవిడ బాగుండాలని కోరుకుంటాను. మీరు ఎందుకు గుడికి ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్ళను. అది ఏదేమైనా సరే పెళ్లి చేసుకుంటే భార్య బట్టలు తుద్దుది, అంట్లు తోముద్ది, చెప్పాలంటే ఇంటి పనులు అన్ని చేసి పెడతా. ఇంటి పనులు అన్ని చేసి పెడుతుంది. పని మనిషితో పనే లేదు. పెళ్లి చేసుకుంటే పని మనిషితో పని ఉండదు. అదే పెళ్లి చేసుకోకపోతే పని మనిషితోనే పని ఉంటది. ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు? ఆలోచించడానికి ఏముంది, చేసుకుందే పని మనిషిని కదా. మనకు పని మనిషితో పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా వైఫ్ ప్రాబ్లం ఏంటంటే పని మనిషి పెట్టుకుంటే 50 years అబౌవ్ పెట్టాలంట. మా బిల్డింగ్ లో కూడా ఇంకో టాక్ ఏంటంటే మేము నార్త్ టవర్ లో ఉంటాం, సౌత్ టవర్ లో కూడా ఈయన గారి ఇల్లు ఉందని నాకు టాక్ వచ్చింది. నా కెపాసిటీ 2 మెయింటెనెన్స్ కట్టాలని లేదు. నువ్వు టచ్ లో ఉండి చెప్తా. నువ్వు టచ్ ఎక్కువ చేయకు. బై ద వే మీ ఎవరికి పరిచయం చేయలేదు కదా, ఈయన మా ఆయన. పంచి నువ్వు కూడా పరిచయం చేసుకో, నువ్వు ఎవడో తెలియదు ఇక్కడ. పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందా, పెళ్లికి ముందు లైఫ్ బాగుందా? నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. నువ్వు కాదు ఉండాల్సింది, ఆయన ఉండాలి. పెళ్లి అయిన తర్వాత బాగా ఉంటుంది, కానీ మా వైఫ్ కు కొంచెం పక్క తీసుకువెళ్తే యాక్చువల్ నిజం చెప్తా. అని అది ఒక మాట చెప్తా. ఏ మాట? ఎప్పుడో చెప్పాలి, ఇప్పుడు దాకా గుర్తు తెచ్చుకున్నాడు. లేట్ అయినా లేటెస్ట్ గా చెప్తా. చెప్పు. పెళ్లి చేసుకో నువ్వు కూడా. ఇగో ఆఫీస్ నుంచి కలిసిపోయి వస్తే ఇగో పిల్ల మంచి చీర కట్టుకొని మల్లెపూలు లేకున్నా సరే మనం పెడితే ఎంత బాగుంటది చూడడానికి. ఒక్క రెడీ అయితేనే నీకు అంత బాగుంటే, ఒక 10 మంది అలా రెడీ అయి ఉంటే ఎలా ఉంటది? అద్భుతం. ఇగో ఇంతమంది జంటలు చూసావు, ఇప్పటికైనా మారు. ఏంటి మారేది? నేను చూడు ఈ కొత్త సంవత్సరానికి కొత్త జంటలను చెప్పించి నీకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మా కొత్త జంటలు అక్కడ అలవాటు అందరికి వచ్చేస్తున్నావు. కొత్త జంటలను చూస్తావా? మొత్తం కొత్త మార్పులు ఇక్కడ. రండ్రా. ఇదేనా మీ కొత్త జంటలను? కొత్త జంటలే మరి. అక్కడ చూడు, మానీల్ గాడు వర్షాన్ని మార్చాడు, కొత్త జంట. ఆసియాని మార్చాడు, కొత్త జంట. ఇది 4 మార్చింది, కొత్త జంట. అరే మీ ఇద్దరిని చూశాను. పక్కన వర్ష ఏది, ఆసియా ఏది? వర్ష లేదు, ఆసియా లేదు. ఇవి మారిపోయిన జంటలు, వీడికి దేవుడే మార్చాడు. అయినా వర్ష బానే ఉంటది కదరా. నాతో కాదు, వేరే వాళ్ళతో బానే ఉంటది. మరి వర్షకి ఈ అమ్మాయికి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఎవరినైనా తిట్టమంటే ఇట్టే తిట్టేసింది, ఎవరినైనా కొట్టమంటే ఇట్టే కొట్టేసింది, ముద్దు పెట్టమంటే ఇట్టే పెట్టేసింది. అన్న ఇది నాకు ముద్దు పెట్టు. నీకు కాదు, నాకు. మరి ఆసియాకి తనకి తేడా ఏంటి? ఈ అమ్మాయి ఒకసారి ముఖం చూసావా అన్న? ఎక్కడ ఉంది? ఇదిగో ఏడే ఉంది. ఆ అమ్మాయి ముఖంలో వెలుగుంది, దాని ముఖంలో చీకటి ఉంది. ఈ అమ్మాయిలో అందం ఉంది, దాని ముఖంలో అందం లేదు, తెలుసా? అందుకే నేను దీంతో వచ్చా. మీరు ఆగండి, నేను ఈ జంటతో చెప్పండి మనది ఎలా అసలు? అన్న 2024లో కొత్త జంట. వీడే నా లవర్ రాజు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైమా. ఈ స్టేజ్ మీద ఇలా ఒక ముగ్గురు చెప్పారు ఫైమాకి. మీరు ఏమితో చెప్పినా పర్లేదు, కానీ నాకు ఫైమనే నా లోకం, ఫైమనే నా దైవం. ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదబ్బా, ఫైమానే నా లోకం, ఫైమానే నా దైవం అంట. ఈడి పర్సనల్ ఏంటి? సీత. ఆవిడ సీతే. మనం ఏంటి, మనకి ఈత రాదు కదా, ఎందుకంటున్నాను. సీత వాడి పక్కకెళ్ళ పెట్టి, ఓ సీత వదలడికి జాగ్రత్త. ఆది గురించి ఇంకేమని చెప్పు. పుష్ప సినిమా చూసావా? జాలిరెడ్డి జాలిపడి వదిలేస్తాడు, కానీ వీడికి ఆ జాలి దయ ఏమీ లేవు. నువ్వు మంగళవారం చూసావా? అందులో పాయల రాజుపతి. మరి ఇతను వీడు లయన్ అయితే వాడు ఆ లయన్ తినే డైనోసార్ రా.
ఆ లాస్ట్ పేరు ఏదో కొత్తగా కనపడుతుంది ఇటు పక్కన. ఓహో జెస్సీ గారి గురించి నీకు నిజం తెలిసిపోయి ఇటు వచ్చేసావా? జెస్సీ 2023, 2024 సూర్య. భయ్యా నిన్ను ఎక్కడో చూశాను భయ్యా, నీవు ఆర్జే. ఎస్ మీరు వింటున్నారు సూపర్ హిట్స్. బాబా వాయిస్ చాలా చిరగా ఉంటుంది భయ్య, చెప్దామని చేసేసావు వెంటనే. ఇదంతా కాదబ్బా, సూర్య గురించి మీకు తెలియట్లేదు. సూర్య అంటే నాకు ఎంత ఇష్టం అంటే సూర్య తింటే నేను తింటాను, లేకపోతే తిన్ను. ఆహా సూర్య తింటేనే తింటావా? సరే సూర్య తిను. మా కొత్త జంటలు ఎలా ఉన్నాయో, కొత్త సంవత్సరానికి సరైన కొత్త జంటలు అంటే ఇవి. సరే ఇప్పుడు మా జంటలు చూసా కదా, అసలు మీ జంటలు గొప్ప మా జంటలు గొప్ప తేల్చేద్దాం ఈరోజు. మా జంటలే గొప్ప, వాళ్ళల్లో వాళ్ళకే పడదు అవి ఒక జంటల. మీరు రెండు చెప్తాను, మీరు మీ అందరికి మా ఆరిఫ్ చాలు ఈరోజు. ఇవన్నీ అవసరం లేదు, చెప్పు. మా కొత్త జంటల పవర్ ఏంటో చూపిస్తాం, మీ పెళ్ళైన జంటల పవర్ ఏంటో నువ్వు చూపించు, తేల్చుకుందాం గేమ్ ఏంటో. రండి సరే చూసుకోరా. భయ్యా మీ సైడ్ జంటల్ని మా సైడ్ జంటల్ని సపోర్ట్ చేయడానికి కొంతమంది వస్తున్నారంట. సరే రమ్మను. తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. వీళ్ళు సపోర్ట్ అయితే మాకు నువ్వు తీసుకో. భయ్యా మీరే డైరెక్టర్ మేనేజర్ సపోర్ట్ తో వచ్చినట్టున్నారు ముగ్గురు. హలో భయ్యా, మేము సపోర్ట్ చేస్తే సపోర్ట్ అమ్ముకుంటే కూడా సర్పంచ్ అవుతాడు. అప్పుడు సపోర్టాలు మీ ముగ్గురు అమ్ముతారా? హలో పక్కన అమ్మాయి లేరు అనుకోకండి, ఇప్పుడే పిలిచా డైరెక్ట్ గా వచ్చినాం. డైరెక్ట్ గా వచ్చారా? అవును. డైరెక్టర్ పిలిస్తే వచ్చారన్నారు ఎవరు? భయ్యా మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అటేమో పెళ్ళైన జంటలు, ఇటేమో పెళ్లి కాని జంటలు. ఇది చూడడానికి ఏమో టెండర్ బ్యాచ్ లో ఉంది, మాదంతా వండర్ బ్యాచ్. మేము వండర్ బ్యాచ్ అయిపోయాం. అతనేమో పెళ్ళైన జంటలకు సపోర్ట్ చేస్తాడు, ఇతను పెళ్లి కాని జంటలకు సపోర్ట్ చేస్తాడు. నువ్వు కింద ఉండి అందరికి సపోర్ట్ చేయి. సరే ఎలాగో వచ్చావు కాబట్టి ఒక వాయిస్ ఏదైనా చెయ్యి. ఇది కొత్త సంవత్సరం, కొత్త వాయిస్ ఏదైనా చెయ్యి. ఇంతవరకు ఎవరికి తెలియని వాయిస్ ఒకటి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఓకే నువ్వు కింద ఉండి ఎంకరేజ్ చెయ్యి. ఇప్పుడు ఎవరు గొప్ప అని ఇదంతా టైం ఒక్క చూస్తే తెలుస్తుందిగా మా వాళ్ళ స్పీడ్. కాబట్టి మీ వాళ్ళని రాపోమను. అంత లేదు, మామూలు చూడు సూపర్ స్పీడ్ ఉన్నారు, మామూలు గెలుస్తారు పక్క. అవునా? అంతే అంటావా? పక్కా గెలుస్తారు, మామూలే గెలుస్తారు, గెలుస్తారు. ఏమంటానంటే ఎవరో గొప్ప అనే డిస్కషన్లు మనం పెట్టుకోవడం కంటే ఇద్దరు గొప్ప వాళ్ళు ఉన్నారు మన శ్రీదేవి డ్రామా కంపెనీ. వాళ్ళు గొప్పలు అయిపోతారే. వాళ్ళే రావాలి, వాళ్ళు వస్తే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు గొప్ప అనేది. సరే అయితే పిలిపించు. కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సవ్వడి చేస్తే తెప్పలాగా కుళ్ళెను వయసే, కస్తదియా గుండెల్లో రామంటే పెట్టావే, అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సరే మమ్మల్ని ఎవరు పిలిచారు? మేమే. ఒక్క నిమిషం, ఏంటి వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు? అవును ఏంటి మీరిద్దరు కలిసి వచ్చారు? ఏం మీరిద్దరే ఉంటారా ఇప్పుడు కలిసి? మేమిద్దరం అంటే మేమిద్దరమే కలిసి ఉంటాము, మీరిద్దరు వస్తే ఇంకా ఎవరెవరితోనో కలుపుకుంటారు కదా. సరే అన్న చాలా రోజులైంది కదా, నువ్వు వీళ్ళని కూడా మర్చిపోయి ఉంటావు. మనిద్దరం కలిసినప్పుడు ఈవిడ అమ్మ ఏం చెప్పినా తీసుకోదు, ఆవిడ అమ్మమ్మ ఏం చెప్పాలో తెలుసుకోదు. హలో ఎందుకు పిలిచారో ముందు విషయం ఏంటో ఏం చెప్పండి. లేదండి, ఇటు సైడ్ ఏమో పెళ్లి కాని జంటలు, అది కూడా కొత్త జంటలు. ఇది పెళ్ళైన జంటలు చూస్తారు కదా, చిలక గోరింకలాగా ఉన్నారు. మేమేమో వీళ్ళు గొప్ప అని, ఆడేమో వాళ్ళు గొప్ప అంటాడు. అవును వాళ్ళు పర్వాలేదు, నీకేం పోయేగాలం వచ్చిందిరా. ఆసియాని ఏం చేసావు? అమ్మా అత్తమ్మ. కాదురా
ఎంతమందికి చెప్తావు అత్తమ్మ అని? మీకు ఒక విషయం చెప్పనా అమ్మా, రేపు ఇంట్లో ఒక్కతే ఉందనుకో, దానికి రోగం వచ్చిందంటే మీకు పనులు ఎవరు చేసి పెడతారు? నాకు అమ్మ, మీకు అత్తమ్మ. అత్తమ్మను అత్తమ్మ దా ఆశీర్వాదం తీసుకో అమ్మది. ఒక మాట చెప్తాను, ఏమనుకోరుగా, కొడుకు పెళ్ళైనా మీ అమ్మగారు ఇంకా బాగున్నారు. బాబు, మీరు మ్యారీడ్ లైఫ్ కి సపోర్ట్ చేసే ఆవిడ మీకు వచ్చింది, మా జోడీలను సపోర్ట్ చేసే మా ఆవిడ మాకు వచ్చింది. హలో రష్మి, ఏంటి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడీయే గొప్ప. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? రియల్ జోడీయే గొప్ప. రియల్ జోడీయే గొప్ప. పెళ్లి అంటే ఏంటో తెలుసా? నాకెలా తెలుస్తుంది? అందుకే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళకే దాని గొప్ప ఏంటో తెలుస్తుంది. రియల్ జోడీ అంటే ఏంటి మీకు తెలుసా? మీ రీల్ లో గొప్పతనం ఏంటి చెప్పండి? మా రియల్ అంటే ఒకరితోనే ఉండాలి. వాళ్ళు చూడు రోజుకొకరితో ఉంటారు. పైమా చూడు ఒకసారి, పైమాకి మీరు అంతకు ముందు ఏమన్నారు? అన్నారు ఇప్పుడు అన్నారు చూడు. అన్నారేంటి? ఉన్నారు కదా అక్కడే. అది మీ పక్కన కూర్చోవడం వల్ల వచ్చిన సహవాస దోషం అది. ఈ రోజు అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? రష్మి కూడా ఈ రోజు ఒక కొత్త జోడీతో వచ్చింది. అదే ఎవరికీ తెలియదు. రియల్ కాకుండా రీల్ గొప్ప అంటున్నారు. అసలు రీల్ ఏ విధంగా? అసలు రీల్ ఎప్పుడైనా ట్రెండింగ్ లో ఉంటది. కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో, మధ్య ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో అన్ని చోట్ల రీలే ఉంటది. అమ్మా, ఆ రీల్ లో కూడా కపుల్స్ రీల్ చేస్తేనే ట్రెండింగ్. ఒక విషయం మర్చిపోయాం. ఏంటి? వీళ్ళిద్దరు కలిసి వచ్చి మన ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారు. మనమిద్దరు కొట్టుకోవడం ఏంటి? అది కరెక్ట్ మేడం. మనమిద్దరం శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున వచ్చాము. కరెక్ట్. మనం వీళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా మేము బ్యాలెన్స్ గా ఉండాలి మేడం. కాబట్టి రియల్ జోడీ గొప్ప అనేది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో కాంపిటీషన్స్ పెట్టి తెచ్చుకుందాము. ఈ రోజు కాంపిటీషన్స్ మాత్రమే కాదు, ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళు చేయబోతున్న పర్ఫార్మెన్సెస్ కి మార్కులు కూడా ఉంటాయి. అంతేకాదు, ఎవరైతే బెస్ట్ జోడీగా సెలెక్ట్ అవుతారో శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు ఒక మొమెంటం కూడా ఉంది. మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ టైటిల్ కొత్త జంట 2024. అయితే 2024 లో కొత్త జంటగా రియల్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా లేదా రీల్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారా తెలిసేద్దాం ఈ రోజు. అయితే నేనక్కడ, నేనిక్కడ. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట, ఇటువైపు రియల్ లైఫ్ కపుల్స్, ఇటువైపు రియల్ లైఫ్ కపుల్స్. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట 2024 ఎవరు గెలవబోతున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటల్లో ఇప్పుడు నేను ఒక కొత్త మ్యాజిక్ చేయబోతున్నా. నేను అందుకే చెప్పా, ఈ చేతబడి చేసే వాళ్ళు లవ్ చేయొద్దు, నీకు కూడా అలాంటి మంత్రాలే వస్తాయని. సరే, ఇప్పుడు గేమ్ లోకి వద్దాము. సో నేను నా మ్యాజిక్ పవర్ యూజ్ చేస్తూ మా ఇటువైపు ఉన్న రియల్ జోడీస్ తో ఈ గేమ్ ఆడిపించబోతున్నాను. సో ఇది చూసారు కదా. సో ఇలాగే నేను బాల్ ని ఇట్లా గాల్లో ఆపేసి ఉంచుతా. అండ్ మీరు యాజ్ అ కపుల్ వచ్చి ఒకళ్ళు ఇటువైపు మీ హ్యాండ్స్ వెనకాల పెట్టి ఓన్లీ మీ ఫేస్ తో ఈ బాల్ ని ఆపి ఈ ఎంటీ బాస్కెట్ లో వేయాలి. అంత సిగ్గు గిగ్గు ఏమొద్దు, తెలుసు చేస్తావు అని. ఈ డెమో చూపించడానికి వస్తున్నారు రామ్ ప్రసాద్ రాధి గారు. ఇప్పుడు మా ఇద్దరు ఫేస్ దగ్గర పెట్టి బాల్ మిస్ అయిపోతే ఆడిని కలిపి డెమో చూడండి రియల్ కపుల్ వాళ్ళు. ఓకే, అండ్ ప్రతి ఒక్క బాల్ కి మేము మీకు ఇవ్వబోతున్నాము 1000 పాయింట్స్. ఎన్ని బాల్స్ మీరు ఎంటీ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో అన్ని 1000 పాయింట్స్. ఓకే, బూతులు తిడుతున్నావు కానీ ఇది గేమ్ అన్నమాట. హలో రియల్ కపుల్, ఫస్ట్ అంజలి అండ్ పవన్. మాకు ఇక్కడ కావాల్సింది కొట్లాడడం కాదు, మీ బాండింగ్, మీ ముద్దులు, మీ ప్రేమ, మీ రొమాన్స్, మీ ఆప్యాయతం. వాత్సల్యం అని. ఆ? వాత్సల్యం అదేంటి వాతలేస్తారా?
ఇంతగా నీకేం చెప్పలేను నేను. వాత్సల్యం అంటే ఇంటిమసీ. ఇంటిమసీ అంటే ఆ ఇంటిమసీ మీ ఇంట్లో ఉంది. ఇంటిమసీ అంటే ఇంట్లో మసి మసి. ఏమిడేంటి ఈ రోజు కసి 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 కసి. రెడీ 3 2 1 మ్యాజిక్. Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu. టైమ్ అప్ అండ్ మొత్తానికి మీరు కలెక్ట్ చేసిన 2 బాల్స్ కి యు గెట్ 2000 పాయింట్స్. బాల్స్ 2 కానీ కిస్సెస్ 4 2000 points and congratulations. Thank you guys. నెక్స్ట్ ఆరిఫ్ గారు అండ్ లలిత గారు రండి. రెడీ స్టార్ట్. ఓ బంగారం నీ చెయ్యే తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. నా బంగారం కన్నెత్తి చూడగానే నిద్రలే మానేసి జాగారం. నా చుట్టి చుట్టి ఉండే నీలోనే కొట్టుకుందే బుర్రంతా పిచ్చెక్కిందే నా బంగారు తల్లే. మొట్టమొదటిసారి మరిచానే ఇంటి దారి ఆ సొట్ట పుగ్గతోటేను నవ్వా పట్టే. అద్దంతో ఇంత యుద్ధం చెయ్యలేదే నీకోసం మారిపోవడం నమ్మలేదే. అండ్ టైమ్ అప్ అయిన తర్వాత మీరు కలెక్ట్ చేసిన 1 ball and you get 1000 points for this. ఎలా అనిపించింది మీకు ఈ గేమ్? నాతో ఆడినందుకు ఎంజాయ్మెంట్ ఉండదు ఆయనకి. వేరే వాళ్ళతో ఆడుంటే ఎంజాయ్మెంట్. చాలా బాల్స్ వేసేవాడు. సరే అలా అయితే ఆడితో ఆడిపిస్తాము. వేరే వాళ్ళతో అంటే నాతో కాదు. ఆరిఫ్ గారు మీరు ఒకవేళ అధిగారితో ఆట ఆడి బాల్స్ కలెక్ట్ చేస్తే ప్రతి బాల్ కి మీకు 2000 పాయింట్స్. చాలా తక్కువ. అంటే నువ్వు ఆడేద్దామనా? This is a golden offer, 2000 points each ball. Okay, I'm ready. He's ready. ఒక్క మాట 2000 కోసం ఇంత దిగదారుతావు నువ్వు. మాస్క్ పెట్టి ఆడదాం కదా. మాస్క్ పెట్టాలి ఉండవు, వాళ్ళ సంగతి తెలియదు నీకు. ఒక్క నిమిషం ఆయనకి నేను క్లారిటీ ఇవ్వాలి. నేను ఎంట్రీలో ఒక పొరపాటును చేసాను. నువ్వు సీరియస్ గా తీసుకున్నావా? నో ఆరిఫ్ గారు మనకు మార్కులు ఇంపార్టెంట్, మొమెంటం ఇంపార్టెంట్. కమ్ ఆన్ అంతే. లెట్స్ బి స్పోర్టివ్. రెడీ కమ్ ఆన్ స్టార్ట్. నీ ఉద్దేశం ఏంటి అసలు నాకు అర్థం కాల. మధ్యలో బాల్ ఒకటి ఉంది, గుర్తుందా నీకు? గుర్తుంది. మరి బాల్ సంగతి మర్చిపోయి వచ్చేస్తున్నావు పైకి. ఇది ఒకసారి మీరు రీప్లే పేసి చూపించాల్సిందే. ఏవీలో ఆది గారే ఇలా వెళ్ళారు, ఆరిఫ్ గారు వెళ్ళలేదు. ఇది మీరు రీప్లే చేసి చూడండి. మీరు రీప్లే చేసినా ఏ ప్లే చేసినా అతను నేను గమనిస్తున్నాను కదా. నా కాన్సంట్రేషన్ బాల్ మీదనే ఉంది. ఈ బాల్ మీద లేదు, అది కదా నా బాధ. సరే ఒక బాల్ ట్రై చేశారు, ఇంకా 2 బాల్స్ ఛాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆడాలంటే ఎప్పుడైనా బాల్ నే చూడాలి. నువ్వు బాల్ నే చూస్తున్నావు. మీరు నాకే చూస్తున్నారు. నేను చూశాను. చూసిన తర్వాత కూడా ఎక్స్ప్రెషన్ అమ్మాయిలాగా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేనేం కస్టర్డ్ యాపిల్ అనా? నేనేం స్వీటా?
కాదా ఆది గారు? ఎంత కరువులో ఉంటే మాత్రం అలా చూస్తారా ఆయన్ని? ఆది గారు మీరు కరువులో ఉన్నారా? నేను కరువులో. ఇప్పుడు గమనించావా? బాల్ పడిపోయింది, అతనే వచ్చి ఆయనకు ఫోకస్ అంతా బాల్ మీద. ఒక 2000 పాయింట్లు వస్తాయని నువ్వు 2 బాల్ తీసి ఇలా ఇలా దాచేసావు. నేను చూస్తున్నాను ఆట. లాస్ట్ మీరు అందరూ గమనించారు కదా, ఎవరి మీదకి వచ్చారు? నువ్వే ఆయన మీకెళ్ళావు, నువ్వే ఆయన మీకెళ్ళావు. మీరు ఆయన ఆకర్షించారు. ఆకాశవాడి మధ్యలో ఆకర్షించిన తర్వాత ఇట్లా పట్టుకున్న తర్వాత నాకు ఇట్లా గుంచుతున్నాడు. నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చాను. ఇట్లాంటి చేస్తే కాదండి, అందుకే కరెక్ట్ వయసులో పెళ్లి చేసుకుని ఏడవాలి. పెళ్లి కాలేదని నేను గోక్క ఇతను గోకాను. గిల్లారంట, గోకలేదు, గిల్లారంట డైరెక్ట్ గా. దానికి అతను ఇదైపోయాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆరిఫ్ గారు, చాలా స్పోర్టివ్ గా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ ఇంటిమిసి గేమ్ ఆడడానికి నెక్స్ట్ రాబోయే రియల్ జోడీ కొత్త జంట రండి. వెల్కమ్ రమణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కొత్త సంవత్సరం, కొత్త జంట అండ్ కొత్త ఆట కాబట్టి రెడీయా? సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక పర్ఫెక్ట్ గేమ్ ఇలాంటి కొత్త జంట కోసం. సో ఆడేద్దాము. తెలుసు కదా ఏం చేయాలి? సూపర్. కొత్తగా పెళ్ళైంది వాళ్ళకి. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో కూడా నిన్ను ముద్దులు పెట్టుకొని ఉండరు. బట్ సీరియస్లీ చాలా క్యూట్ గా, చాలా ముద్దుగా కనిపిస్తున్నారు. అలా గేమ్ కూడా చాలా క్యూట్ గా ఆడారు. అలా చూస్తూ ఉండిపోయాం అందరూ. ఇట్ వాస్ దట్ రొమాంటిక్ అండ్ క్యూట్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ ఇట్ వాస్. సో మీకు ఎలా అనిపించింది ఈ గేమ్ ఆడడం? రమణ గారు మీరు కాదు, మీరు చెప్పండి. కొంచెం టెన్షన్ వచ్చేసింది. సో క్యూట్ షీ ఇస్. అండ్ మొత్తానికి మీరిద్దరు జోడీగా కలిసి ఆడిన ఈ గేమ్ లో 1000, 2000, 3000 and that was beautiful. Once again congratulations marriage ki and 3000 points ki. Thank you. All right, so finally మిగిలింది ఒకే ఒక్క జంట. Come. మరి ఈ లక్కీ ఛాన్స్ లో ఎన్ని పాయింట్స్ మీరు తీసుకుంటారో చూద్దాం. జతపడిపోవే మనసా Time's up. 8 years అయిందన్నారు పెళ్ళి. కొత్తగా పెళ్ళైన వాళ్ళ బిహేవ్ చేశారు. మాకు 10, 12, 15, 20 అయినా కొత్త జంటే. అవునా? ఆయన పాపం లలితని వదిలేసి మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సారీ, మీరు ఆయన చూస్ చేసుకున్నారు. దానికి ఆయన సిగ్గుపడుతున్నాడు. అదే నాకు కొడుతుంది. హలో, మన టైటిల్ ఏంటి? కొత్త జంట. అంతే. ఎవరైనా ఎవరితోనైనా.
అవునా? అయితే రండి, మీరు రష్మి ఆడుతురు గాని. మేము ఆడొచ్చు ఈ గేమ్, ఏముంది? ఆడతారా? రండి మా. ఎప్పుడు మీరు అక్కడ నేను ఇక్కడ అయితే ఎలా ఇంద్రజ గారు? మీరు నేను కూడా సరదాగా గేమ్ ఆడదాము. ఒక్క నిమిషం, ఈ ఫ్లో లో పాపం నేను వీళ్ళు పాయింట్స్ చెప్పడం మర్చిపోయా. 1000, 2000, కంగ్రాచులేషన్స్ గైస్. ఈ రౌండ్ లో కలెక్ట్ చేసిన పాయింట్ సగం ఇటు సగం ఇటు. జడ్జి గారు, మీరిద్దరి మధ్యలో నుంచి బాల్ పోయి చాలా సేపు అయింది. మీరిద్దరు కాసేపు రొమాన్స్ చేస్తారు. అది మా ప్రేమ. ఒకవేళ పొరపాటున ఏమైనా ఉంటదేమో. రష్మి, ఒక్కడే చెప్తా, ఆట కోసం కూడా నువ్వు ఎప్పుడు మూతి అలా పెట్టగే. మీరు మూతి పెడితే ఓకే, నేను మూతి పెడితే ప్రాబ్లమా? పట్టుకోవాలా? ఇద్దరు వచ్చారు ఎందుకు? మళ్ళీ వాళ్ళకి ఇస్తారంట కలెక్ట్ చేసి. అందరు అదృష్టం నీలా ఉండదండి. ఒకరితో వస్తారు, ఇంకోలతో. మేము నిజంగానే గేమ్ ప్లే చేసి ఒక్క బాల్ అయినా చేయాలని అనుకున్నాము. ఆది గారు మధ్యలో రావడం వల్ల బాగా డిస్టర్బ్ అయిపోయి ఇంకా గేమ్ వద్దని మానేసుకున్నాం. అదే నిజం. కాదు, ఆది గారు ఎప్పుడైనా మధ్యలో వస్తాడు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, చెప్పగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ. అట్మాస్ఫియర్ ఎంత పాజిటివ్ గా ఉంది కాబట్టి ఇంకో మరో ఎనర్జెటిక్ పాజిటివ్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తున్నారు మన రియల్ వాళ్ళు. ఇప్పుడు చూసి ఇలా కుళ్ళుకోండి, ఎందుకంటే మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ ద రియల్ కపుల్. కిటా మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. నీ ఊపిరేమ గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే, నీ తిట్లు కూడా తీయనైన పోయం చేలే, ఈ రంగు గోళ్ళు నింగిలోనే రైన్బో చేలే, నీ అందాలన్నీ అందంగా వర్ణించాలంటే పజిల్ చేలే. చూస్తారు, పొట్టి పొట్టి కౌను వేస్తే పట్టి పట్టి చూస్తారు. ఒక కాదు కౌను కాదు, కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది.
ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మావా అంటావా మావా డట్టా చూస్తున్నా బీడీ 3Dలో కనపడుతుందా? ఇంకేంటి మరి మొదలు పెడదామా? ఇంద్రాజ గారు నా డాన్స్ చూడాలనుకుంటున్నారా? అంతకన్నా ముందు నా షాడో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు నేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి కుర్చీని మార్తా పెట్టి స్టాప్ ఇట్. ఇప్పుడు నా షాడో డాన్స్ చూసారు కదా, ఇప్పుడు నా డాన్స్ చూడండి. నేను దట్టా చూస్తున్నా. ఇక్కడ ఎవడ బాధలు గాడే లిరిక్ రైట్ రాసుకోండి, మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మార్తా పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటలో నిజంగా ఒక కొత్త జంట వచ్చారు. మరి రమణ గారు అండ్ వాళ్ళ మిస్సెస్ వస్తే రమణ గారు పాటలు పాడుకుంటా ఆగుతారా? అయితే ప్లీజ్ వెల్కమ్ రమణ గారు. ఏమని చెప్పేది అక్క నా బాధలు, ఏమని చెప్పేది అక్క నా బాధలు, నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు, నా మొగుడు తాగి తందానలాడి పంతాలకే లాగుతాడు. నేను చిన్న పిల్లనమ్ము నాకు సిగ్గులు ఎక్కువమ్మో, నేను పాల పిల్లనమ్ము నాకు బాధలు ఎక్కువమ్మో. పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు, పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు. ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో. టెన్త్ క్లాసులో నా ఐ లవ్ యూ చెప్పినాడు, ఇంటర్కి వచ్చినాక కోర్కెలన్నీ తీర్చినాడు. టెన్త్ క్లాసులో నా ఐ లవ్ యూ చెప్పినాడు, ఇంటర్కి వచ్చినాక కోర్కెలన్నీ తీర్చినాడు. మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్లి ఆడినాడు, మా అమ్మ నాన్నని ఒప్పించి వాడు నన్నే పెళ్లి ఆడినాడు. వాడు తాగుబోతోడు, వాడు తిరిగిపోతోడు, వాడు పనికి మాలినోడు. నాకు పెళ్ళైతే గాని నేను తెలుసుకోలేదు. పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు, పిల్లం మాటంటే పెడసవనే పెడతాడు. ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో, ఏమి మొగుడు ఏమో,
నేనెలితే తేలుకు మందుందని మామ కడిగి నేనెలితే మామ నన్ను చూసినాడు కొనసైగా చేసినాడు పక్కకేమో పిలిచినాడు మంద పెట్టి నాకెంకా మంతరించినాడమ్మో అయినా గాని అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అపోలమ్మ ముద్దులకు మా లబ్బరకు మా లక్షణ ఇక్కడ లాయిర బాబా లస్కుట బాయిల రొయ్యల కూర వండు పచ్చి చేపల పులుసు వండు వండోలే వండోలే ఒకల మారి వయ్యారి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి నేదర వీధికో ఓలత్తమ్మ గంపక నీనెలితే ఓలత్తమ్మ గంపల చెయ్యడితే ఓలత్తమ్మ జంపక తేలుకు తిన్నమ్మమ్మమ్మమ్మమ్మ అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి సలుకు నొప్పని బావ కడిగి నేనెలితే తేలుకు మందుందని బావ కడిగి నేనెలితే బావ నన్ను చూసినాడు విల్లాని పిలిచినాడు చెయ్యి పట్టి లాగినాడు జబ్బ పట్టి నాకెంకా జాడించినాడమ్మో అయినా గాని అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అమ్మ సలుకో పొలమ్మ నొప్పి అపోలమ్మ ముద్దులకు మా గది కువి జబలరగా సిరావు పూసకు గాజుల కళ్ళు మంటూ ఉంటే మనసు మళ్ళీ పోతా ఉంటే పట్టుకుంటే పాతికేలు ముట్టుకుంటే 30 వేలు అమ్మ సలుకో పొలమ్మ నొప్పి 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 చింపురు చుట్టదాని సెవెలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా చింపురు చుట్టదాని సెవెలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబు పలసర బైక్ మీద రారు బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబు పలసర బైక్ మీద రారు బాబా కాలేజీ టైంలోన కన్న కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా నీ నటంటి టంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా సింపురు చుట్టదాని సెవెలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని రమణ గారు అసలు ఆ ఎనర్జీ ఏంటి, ఆ పాటలేంటి, ఆ బేస్ ఏంటి, ఆ పర్ఫార్మెన్స్ ఏంటి, మొత్తానికి ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటయ్యా? నాకు సడన్లీ చిన్న ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొచ్చింది. లాస్ట్ టైం మీరు వచ్చేటప్పుడు అసలు నేను సోఫాల మీద సోఫాలు ఎక్కి ఎక్కడో వెళ్ళి నేను దాక్కోవాల్సి వచ్చింది, అంతా మీ ఎక్స్ప్రెషన్ వల్ల. సో ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చిందా, ఇంకా అదే కంటిన్యూ అవుతున్నారా? అదే ఉంది అనుకుంటున్నాను నేనైతే. మీరు ఈ చెప్పిన మాట మీద మీ వైఫ్ స్పందన ఏంటో కనుక్కుందాం. కుందన గారు రండి రండి. అసలు కుందన గారు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఆ అమ్మాయి కంటే ఈ అమ్మాయికి ఎక్కువ ఎక్స్ప్రెషన్లు ఇచ్చాడు. రమణ గారు చేసిన పర్ఫార్మెన్స్ మీరైతే తెగ ఎంజాయ్ చేశారు, అది క్లియర్ గా కనిపించింది. మీ డాన్స్ లో గానీ, మీ బాడీ లాంగ్వేజ్ లో గానీ, అసలు అక్కడ కూర్చొని మీ ముసిముసి నవ్వు నవ్వేస్తుంది. ఎలా ఆగి అక్కడ కూర్చున్నారో క్లియర్ గా కనిపిస్తుంది. ద మినిట్ షీ వాజ్ ఆస్క్డ్ రెడీ డాన్స్ చేద్దామంటే వెంటనే వచ్చేసారు. నిజంగా దాట్ వాజ్ అ ఫ్యాబులస్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు రమణ గారిని మీరు మీ ప్రేమ చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకుంటారు? తను ఒక ఆర్టిస్ట్ అని ఇంట్లో ఒప్పుకోలేదు.
ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా డ్రాప్ అయిపోతారు మా వాళ్ళు అన్న మాటలు కానీ. తనకి థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియదు. మా వాళ్ళ అన్న మాటలు భరించి నన్ను కూడా చాలా భరించారు. దానికి చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ. రమణ గారు, ఆమె మాటలు మాకేం తెలిసిందంటే నిజంగా మీరు చాలా నిజాయితీగా ఏమాత్రం తగ్గక యూ డిడ్ గివ్ యువర్ బెస్ట్ అండ్ మొత్తానికి ఫ్యామిలీని ఒప్పించారు. ఎలా ఒప్పించారు, అసలు ఏం చేశారు? ఒప్పించడం అంటే ఏం లేదు, లాస్ట్ టైం కూడా నేను చెప్పుకున్నాను. సో మా ప్రాంతంలో కళాకారులు అంటే చాలా చిన్న చూపు. సో అది శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా నాకు చాలా అంటే చాలా పెద్ద గౌరవం దక్కింది మా ప్రాంతంలో. సో ఈ ప్రపంచంలో ఎవరైనా హార్ట్ఫుల్ గా అంటే ఎంతకంటే ఎక్కువగా ప్రేమించలేని అనేవారు ఎవరైనా ఉన్నారంటే అంతవరకు ప్రేమించేలా చేసింది అమ్మాయి. సో ఈ అమ్మాయి కోసం ఏదైనా చెయ్యాలనిపించింది. వెళ్ళిపోయి చేసుకోవాలని ఆలోచన ఉంటే లవ్ చేసిన 6 నెలలకు వెళ్ళిపోవాలి, అలా కాదు. మన ఇంట్లోనే ధైర్యంగా వాళ్ళ అమ్మ నాన్నని మా అమ్మ నాన్నని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన నాకు ఎప్పుడో కలిగింది. ఒకవేళ ఈ అమ్మాయి మెడలో 3 ముళ్ళు కట్టకపోతే నాకు పెళ్ళైన తాటే చచ్చిపోయేది. సో ఈ అమ్మాయి కోసం ఎంత దూరం వెళ్ళాలనుకున్నానో సో భగవంతుడు సక్సెస్ చేశాడు. చాలా హ్యాపీ. అండ్ ఆది గారు చెప్పండి, వీళ్ళని చూసిన తర్వాత మీ లైఫ్ లో కూడా ఇలాంటిది ఏదో జరగాలని కోరుకుంటున్నారా? లవ్, ప్రేమ, పెళ్లి, 3 ముళ్ళు. మనకి 3 ముళ్ళు ఇవేమి నచ్చవు. అంతా మంచానికి ముళ్ళు. ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రమణ వాయిస్ మనందరికి నచ్చిన వాయిస్ అన్నమాట. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారానే చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మాకు రమణ గురించి తెలుసు కాబట్టి నీకు చెప్తున్నామా, నువ్వు నిజంగా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు, సినిమా ఇండస్ట్రీకి కొన్ని రికార్డ్స్ ఉంటాయి, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్. అలాగే మన శ్రీదేవికి రమణ పెద్ద సూపర్ హిట్. ఎప్పుడు వచ్చినా ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఇస్తుంటాడు సూపర్ రమణ. ఇంద్రజ గారు, రమణ, సామాన్యుడికి కావాల్సింది తాళం, లయం, స్వరం ఇదంతా ఏం కాదండి. వాడికి కావాల్సిన సంగీతం అందించే మీలాంటి గాయకులు. అందుకే మీరు ఇంతగా జనాల్లో ఇంత తక్కువ టైంలో చేరిపోయారు. సో యు ఆర్ ఎ కామన్ మ్యాన్ సింగర్. వీడు మావాడ్రా, మాలో ఒకడ్రా అవును మేడం అని చూస్తున్నారు. అది మీ సక్సెస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేము ప్రౌడ్ గా చెప్పుకోగలము, మా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి వెళ్ళి ఈ రోజు ఇంత స్థాయికి ఎదిగిన సింగర్ మా రమణ అని. ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలి. నేను చదువుకున్నది అయితే 10th క్లాసే. రాష్ట్రం కూడా దాటుతాను లేదన్న ఆలోచన ఒకప్పుడు ఉండేది. సో ఈ ప్రేక్షకుల అందరి అభిమానం వల్ల ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ, ఈ తల్లి, ఈ మట్టి తల్లి ద్వారా సో 2 నెలల క్రితం US కూడా వెళ్ళాను. 50 రోజులు ఉండి 8 స్టేట్లు తిరిగానంటే అది మామూలు విషయం కాదు. ఇది జస్ట్ బిగినింగే రమణ గారు. సో ఇంకా ఇంకా మీరు ఎదుగుతారు. అదృష్టం మీ పక్కనే ఉంది కాబట్టి ఇంకా బాగా ఎదుగుతారు. గాడ్ బ్లెస్ యూ. అండ్ కుందన, ఇప్పుడే కలిసాము కానీ మా ఫ్యామిలీలో ఒకరిలాగా అయిపోయారు మీరు. రమణ గారి గురించి మాకంత కొంతవరకు అయితే అవగాహన ఉంది. ఆది గారు చెప్పినట్టు మీరు నిజంగా లక్కీ. ఇద్దరు కలిసి జంటగా చిలక గోరింకల్లాగా నిండు 100 ఏళ్ళు హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. Thank you so much, Indraja garu. And once again, thank you so much to both of you. Congratulations and all the best. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటలో ఒక కొత్త అబ్బాయి ఈ రోజు ఉన్నాడు. మరి ఆర్జే సూర్య మనందరినీ మిమిక్రీతో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ సూర్య. హాయ్ ఇంద్రజ మ్యామ్, నేను కొంతమంది వాయిసెస్ ఇమిటేట్ చేస్తా. ఇక్కడున్న కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కొన్ని సీన్స్ స్పూఫ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. విక్రమార్కుల్లో రవితేజ గారు చేసినటువంటి సీన్ ని ఆది అన్న మీద చేస్తే ఎలా ఉంటుంది? మా ఆదిగాడికి భయం అంటే ఏంటో తెలియదు తెలుసా? ఎవరు చెప్పారు సార్ ఆదికి భయం లేదని? ప్రతి క్షణం ప్రతి నిమిషం కొత్త అమ్మాయి కోసం ఆరాటంతో పాత అమ్మాయిలు ఎక్కడ వదిలేస్తారో అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. ఒకవేళ కష్టపడి కొత్త అమ్మాయి నెంబర్ తీసుకున్నా రామ్ ప్రసాద్ తనకి తెలియకుండా నెంబర్ ఎక్కడ కొట్టేస్తాడో అనుక్షణం భయపడుతూనే ఉంటాడు. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు, రాకపోవచ్చు, పోలీసులు పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, ఆ కొత్త అమ్మాయి వాళ్ళ అన్నలు కొట్టచ్చు, కొట్టకపోవచ్చు. కానీ మా ఆదికి చావు తన కళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు ఒక చెయ్యి అమ్మాయి మీద ఉండాలి, రెండో చెయ్యి కొత్తగా వచ్చిన ఆరిఫ్ మీద ఉండాలి. మ్యామ్, అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు క్లైమాక్స్ సీన్ రష్మి గారి మీద చిన్న స్పూఫ్ మ్యామ్.
పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అత్తకి జరిగిన కాన్వర్సేషన్. ఏవిడ కూడా నీకు అత్తలాంటిది. రష్మి అప్పటికిప్పటికి ఏం మారింది రష్మి? అప్పుడు మీ వాడు, ఇప్పుడు నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీని నాశనం చేస్తూనే ఉన్నారు. నువ్వు యాంకరింగ్ స్టార్ట్ చేసి ఇన్ని సంవత్సరాలైనా నీకు తెలుగు ఎందుకు రాదో అర్థం కాదు. తెలుగు రాకపోయినా యాంకరింగ్ ఎందుకు కంటిన్యూ చేపిస్తున్నారో అర్థం కాదు. ఆ విషయం తెలియక రామ్ ప్రసాద్ ఆది కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తూనే ఉన్నారు రష్మి. ఒక లింక్ చెప్పడం అంటే 5-6 టేకులు తీసుకోవడం కాదు. ఎప్పుడన్నా సింగిల్ టేక్ లో లింక్ చెప్పావా? ఎవరు యాక్సెప్ట్ చేయరే. నువ్వు ఇచ్చినటువంటి కంటెంట్ ని ఎడిట్ చేయడానికి హార్డ్ డిస్క్ ఎక్కడ దాచుకోవాలో తెలియక, క్లౌడ్ లో స్టోరేజ్ కొనడానికి డబ్బులు లేక ఎడిటర్లు ఇప్పటికీ కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తూనే ఉన్నారు రష్మి. ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవాలో కాదురా, ఎక్కడ తెలుగు నేర్చుకోవాలో తెలియదేరా రష్మి అంటే. రామ్ ప్రసాద్ పుష్ప సీన్ ప్రూఫ్ చేస్తే రామ్ ప్రసాద్ అని మీద రే క్యాషవా ఆటో రామ్ ప్రసాద్ అంటే ఆటో పంచ్ అనుకుంటువా? అమ్మాయి కనబడగానే ఆటోలో ఎక్కించుకునే టైప్ సామె. దేవుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి పోలీసులు నన్ను పట్టుకోకుండా ఉన్నీరా. ఈ సిటీలో ఏ అమ్మాయి బ్రతకదు సామె. అండ్ నాగార్జున గారు సినిమాల్లో వాయిస్ ఒకలా ఉంటుంది, అండ్ ఆయన ఆన్ స్టేజ్ ఆయన వాయిస్ తీసుకుంటే ఇంద్రజ గారిని చూస్తా అంటే అప్పుడు ఎట్టా చూసాను ఇప్పటికీ అలానే ఉన్నారు. అందరూ అంటూ ఉంటారు నాగార్జున గారికి ఏజ్ పెరగదని, ఇంద్రజ గారికి కూడా పెరగదు. డార్లింగ్ ప్రభాస్ గారి వాయిస్ ఆన్ స్క్రీన్ అట్ ద సేమ్ టైం ఆఫ్ స్క్రీన్ క్లాసిఫికేషన్ తీసుకుంటే మిర్చి సినిమాలో డార్లింగ్ ప్రభాస్ వాయిస్ 600 గడపలో ఇంటిని పెద్ద నమ్ముకునే ధైర్యంగా ఉన్నాయి. 6గురిని ఎంటేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదాం అంటే మీరెట్టా నమ్మారా? అదే ఆయన స్టేజ్ మీద మాట్లాడితే చాలా షై ఉంటుంది. హెడలింగ్ ఏం మాడతాం. సినిమాలో ఎప్పుడన్నా గ్యాప్ వస్తే శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ చూస్తుంటాను. అది ఇయర్ పంచులు బాగుండేది. లవ్ డలింగ్. రాజమౌళి గారికి పూరి జగన్నాథ్ గారికి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది రష్మిని కూడా ట్రై చేద్దాం హీరోయిన్ అని. ఏం చేద్దాం? లవ్ యూ డార్లింగ్, లవ్ యూ. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్టేజ్ మీద మాట్లాడితే సాధారణంగా ఇలాంటి ఫంక్షన్లకు కానీ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కానీ చాలా దూరంగా ఉంటాను. వ్యక్తిగతంగా నాకు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎందుకు ఇష్టం అంటే ప్రజల్ని నవ్వించడానికి ఒక ప్రధాన ఉద్దేశంతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం. మనకి ఎలాంటి బాధలున్నా ఎలాంటి కష్టాలున్నా వాటినన్నింటిని మర్చిపోయి ఒక గంటన్నర హ్యాపీగా నవ్వుకుంటున్నారంటే వీళ్ళందరూ కారణం. ఆ భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ జై హింద్. అండ్ అలాగే కొన్ని క్యారెక్టర్స్ వాయిసెస్ లో నాకు చాలా ఇష్టమైన వాయిస్ మురళీ శర్మ గారిది. చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో మురళీ శర్మ గారి వాయిస్ అలవైకుంఠపురంలో నుంచి ఇమిటేట్ చేస్తే 3 రోజుల నుంచి చూస్తున్నాను వాల్మీకి అని పిలుస్తున్నావేంట్రా? నాన్న అని పిలు. రామచంద్రరావే నా నాన్న, ఆయనే నాన్న అని పిలుస్తున్నాను. వాల్మీకి అని కాదు, నాన్న అని పిలు. నీకు చెప్పేది అర్థం అవుతుందా? ఒక మొక్కకి చిన్న ప్రాబ్లం వస్తేనే దాని ప్రాబ్లం ఏంటో ఇట్టే కనిపెట్టేస్తానరా. నువ్వు నా కొడుకువి కాదు, ఎప్పటికీ నువ్వు నా కొడుకువి కాలేవు. అర్థమైందా? ఈ విధంగా తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫేవరెట్ అండ్ నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి విజయ్ దేవరకొండ వాయిస్ ఇమిటేట్ చేస్తే యాక్చువల్గా నాకు ఇంతమంది జనాల్లో మాట్లాడాలంటే భయం అవుతుంది. రష్మి పక్కన ఉండేసరికి ఏందది 1000 వాల్ట్ కేవీ పవర్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఆర్జే సూర్య గారు అమేజింగ్. ఇన్ని వేరియేషన్స్ ఇంకా కొన్ని చేస్తారని ఎక్స్పెక్ట్ చేసాము. బట్ దేర్స్ ఆల్వేస్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా మీరు మళ్ళీ రావాలి ఇంకా వేరే మిమిక్రీస్ తో. మరి ఇంద్రజ గారు ఏం చెప్తారో చూద్దాం. సూర్య గారు, మీరు చేసిన వాటిల్లో నాకు అల్లు అర్జున్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ పిచ్చగా నచ్చేసింది. సో మీరు ఏ ప్రొఫెషన్స్ అంతా ట్రై చేయాలనుకుంటున్నారో, దేంట్లో అంతా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో, ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవ్వాలి. గ్రేట్ గా మీరు ఇంకా ఎన్నుకున్న పొజిషన్ కంటే కూడా గొప్పగా మీరు రావాలని మనస్ఫూర్తిగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్జే సూర్య మన వాళ్ళలాగే మన దగ్గర ఇంకో మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నాడు. ఎవరు? నోకరాజు. చెయ్యరా నీకు వచ్చి. ఇప్పటి నుంచి వెనక నుంచి గోకావు. అన్న చెప్పన్నా నేను చేస్తానన్నా అన్న. ఎలాగో చూసేశారుగా, ఆవిడ గురించి చెయ్యరా, ఏముంది అందులో. సో ముందుగా మనం ప్రభాస్ గారు వాయిస్ తీసుకుంటే తీసుకోవచ్చు, బట్ కాకపోతే ఇప్పుడు తీసుకోకూడదు. అల్లు అర్జున్ గారు వాయిస్ తీసుకుందాం. ఓకే రెడీ. అల్లు అర్జున్ గారి వాయిస్ మేడం దేశముద్రలో మాట్లాడితే ఎలా ఉంటుందంటే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి మేడం అది వీడియో. బొమ్మరిల్లు సిద్ధార్థ గారు ఉన్నారు కదా, ఆ సీన్ మా అమ్మ మీద చేస్తాను. మొత్తం మీరే చేశారమ్మా. శ్రీదేవికి ఎంట్రన్స్ అవుతారు. ఏ హాయ్ కెమెరామెన్స్, హాయ్ స్టూడెంట్స్, హాయ్ హాయ్, అందరికి మీరే హాయ్ చెప్పేస్తే మేమెవరికి చెప్పాలమ్మా? మేమేదో డైలాగ్ చెప్దాం అనుకుని అనే లోపు డైరెక్టర్ గారు అలా కాదు ఇలా చెప్దామా అని అవి కరెక్ట్ చేస్తూ ఉంటారు. తప్పు చెప్తున్నప్పుడు కరెక్ట్ చేసే దాంట్లో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కానీ ఇచ్చిన డైలాగ్ చెప్పకపోతే ఎక్కడ ఎపిసోడ్ అయ్యారనే బాధ మీకు తెలియదమ్మా. ఇదంతా తెలియక ఆది మీద కూడా అరిచేశాను. ఆ రోజు నుంచి నాతో మాట్లాడకుండా పక్కన అమ్మాయిలతో మాట్లాడుతూ వాళ్ళనుకుంటున్నాడు. మేము ఎప్పుడైనా అక్కడ అరిచే వాళ్ళని చూసి ఏ సైలెన్స్ అనే అందామని లోపు మీరే అనేస్తున్నారమ్మా. మా సైలెన్స్ కూడా మీరే అనేస్తే మాట రావట్లేదమ్మా. ఇప్పటికీ నోట్లోంచి మాట రావట్లేదమ్మా. కొట్టేస్తున్నా. అమ్మ ఏం తక్కువ చేసిందిరా మనకి? అరే అమ్మ మీద నిందలు ఎక్కరా. ఈ పీచి మిఠాయి వేసుకుంటే నాన్న చుట్టూ కొట్టేస్తా. ఇప్పటికీ మీరు బేడా ఉన్నానని వెళ్ళిపోతా. ఓకే అయిపో. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటలో మన ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు కలిసి ఒక బ్రహ్మాండమైన స్కిట్ చేయబోతున్నారు. ఐ థింక్ ఎందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ దిస్ సూపర్ డూపర్ కపుల్. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో. మేము తెలుగు స్టేట్స్ లోనే చాలా పెద్ద ఫోటోగ్రాఫర్స్ ని. రీసెంట్ గా మేము పెళ్లికి ఫ్యామిలీస్ కి అందుకు సన్నీ లియోన్ మ్యారేజ్ కూడా మావాడే ఫోటోగ్రాఫర్. మనం కపుల్స్ పిలుస్తున్నాం. ఈ ఇద్దరు సీనియర్స్ లా ఉన్నారు. ఎస్ పవన్ రండి మీరు. మీరు ఇక్కడ ఉండి ఆవిడకి వెల్కమ్ చెప్పండి. ఆవిడ లోపలికి వస్తే ఫోటో తెద్దు. మీరు పెళ్లి కొడుకు అనుకున్నారా? లేదు, ఆవిడకి వెల్కమ్ చెప్పండి చాలు. రెడీ అమ్మా, రెడీ. వెల్కమ్ మేడం అనండి. వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. దట్ ఇస్ ద ఫోటో. ఇప్పుడు మన సీత నరేష్ పొట్టి పిల్ల ఇందులో పడుకొని మాయా లేదు మంత్రం లేదు అంటూ ఉండు. మాయా లేదు మంత్రం లేదు. అవును, ఏమీ లేదు. ఫోటో నువ్వు అంటూనే ఉండదు. మాయా లేదు మంత్రం లేదు. అవును, మాయా లేదు మంత్రం లేదు. మాయా నీ పిల్లని మాత్రం వేసి తీసుకుపోతున్నాడు మాయ చేసి. చెప్పే కదా ఇందులో మాయా లేదు మంత్రం లేదు అని. ఫోటోస్ బాగా వచ్చేసారు. మా నోకరాజు ఆ అమ్మాయి రండమ్మా. భయ్యా మీ ఇద్దరు చూస్తే మీకు సరైన ప్రీ వెడ్డింగ్ ఫోటోస్. మనకి ఏది కావాలి? ఏం కావాలి నీకు? సార్ మా ఇద్దరిని దగ్గరగా పెట్టి కొన్ని మంచి ఫోటోలు తీయాలి. రెండు పోజులు ఇవ్వాలి చెప్తానా? ఒకసారి మనం పోజ్ ఇచ్చేటప్పుడు చేతులను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఫస్ట్ మన అమ్మాయి చేయి ఇలా పడుకో. ఓకే. తర్వాత ఇలా పడుకో. అవును, ఇలా పడుకొని ఇలా ఈ ఫీల్. ఆది గారు ఆ చేయి దింపండి కిందకి. వెరీ గుడ్, నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. అది నాలెవరు మీరు ముట్టుకున్నారేంట్రా? ఇప్పుడు చూపించాం కదా, వేరే ఫోజ్ అన్న పెట్టి తీయచ్చు కదా. మా అమ్మకి పంపాలి సార్. నుంచమ్మా. దేనికి సార్? ఇది కొత్త ఫోటో. అదేం జరుగుతుందో చెప్తే కొంచెం. నువ్వు గ్రీన్ మ్యాట్ చూసావా? ఇది దుప్పట మ్యాట్. ఒక ఫోటో ఒక 5 నిమిషాలు కొట్టు ఫోటో. ఒక్క నిమిషం అది ఇది ఒక ఆప్షన్ చూడింది. లేదు, ఇది అది ఫోటో అయ్యాక. అరే నువ్వు నీతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు నేను చేస్తా, అది నేను చేస్తా. దుప్పట మాసిపోయింది బ్రవదు.
మీరు రెండు మిత్రులు సరే మాకు మంచి తీయాలి సార్. మంచిగా ఉండాలి మరి మనం ఈ ప్లేట్ మీరు పట్టుకో మోకాలు వేయండి. అమ్మాయిని అడుక్కున్నట్లు పోజ్ ఇవ్వండి. ఇటు ప్రేమించినప్పుడు ఎన్నిసార్లు అడుక్కుంటారు ముద్దు కావాలి బయటికి వెళ్దాం రా అనేసి. నువ్వు చిరాగ్గా బచ్చి మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఉన్నట్టు అడుక్కోండి. మీరు నా దగ్గరలో ఉండండి, ఎందుకంటే ఫోటో తీయడానికి. చేయబట్టుకోండి. ఇప్పుడు 10 రూపాయ ఫోజు ఇది క్లైమాక్స్. పని చెప్తా నువ్వు నుంచి చెప్తా. నువ్వు ఇలా నించో. మీరు ఇలాగే ఉండండి. నేను కుండల మధ్యలో ఒక ఫ్రేమ్ పెడతానా. కుండలా 3 seconds టైం పెట్టారు. మీరు ఇదిగో సార్ ఏం పెట్టారు సార్? ఈ ఫోటోలో చిన్న సౌండ్ వస్తుంది, తట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ కపుల్ మీరండి. నేను చూపిస్తానండి పోజ్. నేను చూపిస్తా పోజ్. నువ్వు వెళ్ళు. నీతో చూపిస్తా కదా యాక్చువల్ పోజ్ ఎలా తీయాలి. ఏదో తేడా కొడుతుంది సీనా. ఇప్పుడు అక్కడ చూడు, ఇలా చెయ్యి. ఓకే ఏంటి పోజా? నువ్వు స్టేడియం నుంచి 2 కాలు చాపరా, ఇటు వచ్చి ఆడియన్స్ చూపించా. అట్లానే ఉండు. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కటి ఇవ్వండి సార్ చాలు. ఇది ఫేమస్ సార్. దుప్పట్లో దడదడని చూద్దాం సార్, ఒకసారి ఏమవుతుందో చూద్దాం. దాందే ఉంది. ఇవ్వమంటే ఏంటి ఆగలి కదా కొంచెం. మా వాడు నేను చూసుకుంటాను, మీరు రెస్ట్ తీసుకోండి. బాబోయ్ మంచం మీద ఒకటి చేద్దామా? Well done everybody. Alright, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కొత్త జంట 2024. అసలు ఇటువైపు వాళ్ళతో అయితే బ్రహ్మాండంగా ఒక మంచి గేమ్, ఇన్నోవేటివ్ గేమ్ ఆడాము. మరి ఇటు వాళ్ళు రెడీయా? అసలు రియల్ కపుల్స్ ఎంత గొప్ప అనేది ప్రూవ్ చేయడానికి ఇదే బెస్ట్ గేమ్ తెలుసా? సో గేమ్ వచ్చి అబ్బాయిలు వచ్చి కూర్చుంటారు. మీరు బలూన్స్ చూస్తున్నారు కదా, అమ్మాయిలు పరిగెట్టి వెళ్ళి బలూన్స్ తీసుకొని వచ్చి అబ్బాయి ఒళ్ళో పెట్టి దాని మీద కూర్చొని ఆ బలూన్ ని పగలగొట్టాలి. ఇది గేమ్ అంటే. మీరు ఏం త్యాగం చేశారు? మా వాళ్ళు వాళ్ళ మగతనాన్నే త్యాగం చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బలూన్స్ ని పగలగొడితే ప్రతి బలూన్ కి మేము ఇస్తున్నాము 200 పాయింట్స్. మాకు 100 ఇచ్చినా పర్లేదు, గేమ్ స్టార్ట్ చేసేద్దాం. రీల్ వాళ్ళు నాకు నచ్చింది అదే, వాళ్ళకి మార్క్స్ తో పని లేదు, వాళ్ళకి కావాల్సింది గేమ్ అదే. ఎందుకంటే నరేష్ గారికి ఈ గేమ్ లో ఏ భయం లేదు. నువ్వు కూర్చుంటావా, నువ్వు బలూన్ పగలగొడతావా? కూర్చుంటా. అరే ఇంకా ఈఎంఐలు కట్టాలి కదా. అయితే జంటలందరూ వచ్చి సెటిల్ అయిపోండి ఇక్కడ. ఒకవేళ బలూన్ తీసుకొచ్చి ఒళ్ళో పెట్టి కూర్చొని పగలగొట్టే ముందు బలూన్ పడిపోతే ఆ బలూన్ నే మళ్ళీ తీసి పగలగొట్టకూడదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి బలూన్ తీసుకువెళ్ళి కూర్చోవాలి. సీరియస్ గా గేమ్ ఆడుతున్నాము, ఒక ట్రోఫీ అనేది ఇస్తున్నాము. అసలు 2024 కొత్త జంట ఎవరు అనేది తెలుసుకోవాలంటే జెన్యున్ గా ఆడాలి. అబ్బాయిలందరూ చేతులు వెనకాల పెట్టుకోండి, అండ్ అమ్మాయిలు బలూన్ పెట్టిన తర్వాత చేతులతో పట్టుకోకండి ఆ బలూన్ ని. మీరు మీ బాడీ ప్రెషర్ తోనే ఆ బలూన్ ని పగలగొట్టాలి. 3, 2, 1 మ్యూజిక్. తోటి కాటే వేసావే, నువ్వు సూటిగా చూసి దిల్లు టైటే చేసావే, మంత్రాలేవో ఏసి హ్యాకే చేసావే, డెలికేట్ మైండ్ మొత్తం బ్లాకే చేసావే, చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ నరేష్ డిస్క్వాలిఫై. చాక్లెట్ గుంజుకున్న సంటి పోరలాగా నన్నే డిప్పిస్తున్నావే గిల్లా గిల్లా కొట్టుకోగా, నీ రింగుల జుట్టు చూసి పడిపోయానే, నీ బొంగులో మాటలిని పడిపోయానే, రంగుల కొంగుతా. ఓకే టైం అప్. సో గేమ్ అయితే జెన్యున్ గా జరిగింది. నరేష్ ని మధ్యలో డిస్క్వాలిఫై చేసేసాము. నరేష్ ని ఎందుకు డిస్క్వాలిఫై చేశారు? నరేష్ ని ఎందుకు డిస్క్వాలిఫై చేసామంటే ఫస్ట్ తను ఆడాలని అన్నాడు, వచ్చాడు. జెన్యున్ గా ఆడాలి, అందరూ ఎలా ఆడుతున్నారు ఆడాలి. నువ్వేం చేసావురా? పిన్ని పెట్ట
గేమ్ ఆడరా. ఆడాలంటే ఈక్వల్ గా ఆడాలి అంతే. నువ్వు ఆడలేదు కాబట్టి నిన్ను డిస్క్వాలిఫై చేశాము. మేము గేమ్ ఆడాం చాలు, గేమ్ ఆడాం చాలు. అంకిత అండ్ సూర్య వచ్చి 10 balloons, so total score 2000 points. ఇమ్ము అండ్ నైనిషా 10 balloons పగలగొట్టారు, total score 2000 points. లక్ష్మి, ఈ ఆటలో నరేష్ గారు ఉంటే వాడే గెలిచేవాడు. 22 బెలూన్లు పగలగొట్టాడు. 20 కదన్నా, తెలియదులేరా 22 మొత్తం. నూకరాజు and Lucky 9 balloons, 1800 points. And finally, Faima and Raj 11 balloons, 2200 points. అంతా లెక్కలో ఏదో ఫౌల్ జరిగింది. పగలు కొట్టించుకున్నాడు నాకు తెలుసు, కొద్దిగా ఎక్కువ పగిలి. టైం అవుట్ అని చెప్పిన తర్వాత కూడా నైని తీసుకువెళ్ళింది బలూన్స్. హలో, మీరు బయట వెళ్ళి స్టార్ట్ చేసుకోండి. మేము దీంతో ముగిస్తున్నాం ఈ ఆటని. కంగ్రాచులేషన్స్. ఏంటబ్బా ఇది జస్ట్ ఫౌల్ గేమ్, నాట్ ఏ జస్ట్. Yes, and most importantly girls అందరికి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి పెళ్లి అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏ చేసినా సొసైటీ వాళ్ళని జడ్జ్ చేయదు, కానీ మీరందరూ స్పోర్టివ్ గా ఈ గేమ్ ని ఆడారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. హే, మమ్మల్ని తప్పుగా అనుకోదు సొసైటీ. కింద కూర్చున్నారు సిగ్గు లేకుండా ఉరక్కుండా అని. ఓకే, సో ఫైనల్ గా ఎవరు ఎంత స్కోర్స్ సంపాదించారు అనేది ఫైనల్ గా రివీల్ చేద్దాము. కానీ ప్రస్తుతానికి ఇంద్రజ గారు, ఇఫ్ రీల్స్ అండ్ రియల్ ఇద్దరికి కూడా చాలా టఫ్. వాళ్ళ గేమ్ కానివ్వండి, వీళ్ళది కూడా చాలా టఫ్, కానీ చాలా ఫన్ క్రియేట్ చేశారు. రష్మి, ఇందాకటి నుంచి రీల్ కపుల్ వాళ్లే గొప్ప అని చెప్తున్నారు కదా. మీ అందరికి అంటే రీల్ కపుల్ అని వచ్చి కూర్చున్న మీ అందరికీ కూడా తెలియాలని ఇప్పుడు ఒక విషయం నేను మీ ముందు తీసుకురాబోతున్నాను. ఆరిఫ్ గారు, లలిత గారు, ప్లీజ్ కమ్. రియల్ కపుల్స్ కూడా తెలుసుకోవాలి, అందుకే నేను వీళ్ళని మీ ముందు తీసుకొచ్చాను. అండ్ లలిత గారు, మీ లైఫ్ కి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి కొన్ని విషయాలు అయితే నాకు తెలుసు. బికాస్ చాలా వరకు మీ మ్యారేజ్ అండ్ నా మ్యారేజ్ వచ్చేసి దగ్గరలో ఉంటుంది. ఇద్దరు బ్రాహ్మణ్ అమ్మాయి గాట్ మ్యారీడ్ టు అ ముస్లిం. ఎస్. సో అది కాకుండా ఇంకొన్ని విషయాలు నేను విన్నాను విచ్ వాస్ రియల్లీ షాకింగ్ అని చెప్పలేను. ఒక రకంగా చెప్పాలంటే మీ మీద నాకు గౌరవం పెంచింది. సో ఆ విషయం వీళ్ళందరికీ కూడా తెలియాలని. మీ మ్యారేజ్ గురించి ముందు చెప్పండి, ఎందుకంటే అదే చాలా పెద్ద ఒక పోరాటం అన్నమాట. ఆ విషయం గురించి వీళ్ళకందరికీ చెప్పండి. మ్యారేజ్ ఇట్ వాజ్ లైక్ ఏ లవ్ మ్యారేజ్ అండి. అంటే డిఫరెంట్ కమ్యూనిటీ అని నేను ఫస్ట్ ఆలోచించలేదు. బికాజ్ నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి లైఫ్ లో. మా మదర్ ఫాదర్ నాతో, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హావ్ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఓన్లీ. సో నాతో పాటు వాళ్ళే వచ్చేవాళ్ళు. నా తమ్ముడు, నేను, మై బ్రదర్ ఈజ్ లైక్ ఫిజికలీ హ్యాండిక్యాప్. సో నేను తిన్ని కలిసినప్పుడు కూడా మనం రిలేషన్షిప్ లో ఉందామా అలా కాకుండా నేను మ్యారేజ్ అనే సీరియస్ డెసిషన్ తను అడిగాను. హౌ డిడ్ యూ గైస్ మెట్? మీ మెట్ ఫర్ ఏ మూవీ యాక్చువల్లీ. లవ్ సైకిల్ అనే మూవీలో హీ వాజ్ ఎ డిఓపి అండ్ ఐ వాజ్ అన్ ఆర్టిస్ట్. ఓ, ఆయన డిఓపియా? ఎస్. సో అక్కడ వి గాట్ కనెక్టెడ్. అంటే ఫస్ట్ గొడవతో మొదలైంది, తర్వాత 1 month లో ఐ గెస్ సీక్రెట్లీ వి గాట్ మ్యారీడ్. ఓకే, మ్యారేజ్ అయినా మీ ఇంట్లో మీరు, ఆయన ఇంట్లో ఆయన ఉన్నారు. తను ఉండేవాళ్ళు, ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఇంకా ఇంట్లో చెప్పాల్సి వచ్చింది, ఒప్పుకోలేదు. దెన్ వి గాట్ కోర్ట్ మ్యారేజ్. హౌ లాంగ్ ఇయర్స్? ఐ మీన్ లైక్ 8 years. 6 years కదా. మా ఆయన ఏంటో ఏడాది తగ్గించుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. గాట్ ఎనీ కిడ్స్? నాకు పుట్టిన పాప నా పాప, అండ్ నాతో రక్తం పంచుకున్న తమ్ముడు నాకు ఇంకో బేబీ లాగా. సో ఐ హావ్ 2 kids with me. That's the reason I just want to stop with Myra. నిజంగా చెప్పాలంటే మీ తమ్ముణ్ణి ఆయన కూడా అంగీకరించడం, ఆయన్ని మీరు బేబీలా చూసుకుంటే ఆయన కూడా దానికి సపోర్ట్ గా నిలబడడం నిజంగా ఆరిఫ్ గారు గ్రేట్. చాలా అండి. అంటే నాకు ఒక్కొక్కసారి ఐల్ బి ఎమోషనల్. ఎవరైనా ఇంటికి వచ్చి ఎవరైనా అడిగినప్పుడు కూడా తను మా ఏమంటారు బావు మరిది అలా చెప్పలేదు, మా బాబు మా పాప అనే చెప్పాడు. ఏదైనా ట్రిప్ కి కూడా నేను వెళ్ళాను, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంట్లో నేను మా తమ్ముడికి డైపర్ చేంజ్ ఎవ్రీథింగ్ ఐ డస్. తను ఏ రోజు కూడా నాకు ఆబ్జెక్షన్ పెట్టలేదు. మా మదర్ ఫాదర్ చనిపోవడంతో నా బ్రదర్ ని 1 month నేను ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టాను. ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టినప్పుడు నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు. బట్ తనకి ఏ బ్లడ్ రిలేషన్ లేదు. తన అవుట్డోర్ నుంచి వచ్చినప్పుడు నేను తలుపు తీస్తే వీల్ చైర్ లో మా తమ్ముడు నాతో ఉన్నాడు. సిన్స్ 5 years he is with us.
ఇలాంటి షోలో చెప్పాలా చెప్పకూడదా నాకు తెలీదు. చాలా మంది అలాంటి పిల్లలు అంటే ఎక్కువ కాలం బతకరు అలాంటివి మాట్లాడతారు. పక్కనున్న వాళ్ళు నా చుట్టాలు కూడా వెళ్ళి పెట్టేసి ఎక్కడ పెట్టేసి నీ లైఫ్ నువ్వు చూసుకో, బట్ ఆ పెయిన్ ఐఎమ్ క్యారింగ్ ఇస్ విత్ మీ. మా అమ్మ నాన్నకి ఈ రకంగా నేను రుణం తీర్చుకుంటున్నాను. బట్ మై హార్ట్ రియల్లీ గోస్ ఫర్ ఆరిఫ్ గారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఎలా అంటే హర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. అంటే ఆయన తమ్ముడు, హీఈస్ లైక్ మై సన్ అండ్ ఐ మేక్ షూర్ ఆర్ వీ మేక్ షూర్ వాట్ ఎవర్ వీ ఈట్, వాట్ ఎవర్ లైక్ ద వే వీ లివ్, హీ హ్యాస్ టు లివ్ లైక్ దట్ ఓన్లీ. ఆ ఏజ్ పిల్లలు జనరల్ గా దే గో ఫర్ ద పార్టీస్ అండ్ ఆల్ కదా. మొన్న న్యూ ఇయర్ రోజు తిను యుఎస్ నుంచి వచ్చి 2 days అవుతుంది. తనకి డ్రింక్ ఆఫర్ చేసి తను అలా ఫీల్ చేయించాడు యాజ్ ఇఫ్ హీస్ ఇన్ ఎ పార్టీ. అండ్ దట్ వాస్ ద బెస్ట్ పార్ట్. వాడు రోజంతా వాడికి ఏంటంటే 24 గంటలు మీ శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ఇదే వాడి ప్రపంచం. ఆ క్యారెక్టర్స్ వాళ్ళు వాడికి సొంత వాళ్ళు ఒక రోజు కనిపించకపోతే ఆ నెక్స్ట్ డే నా క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఎందుకు రాలేదు. లవ్లీ. వాడి ప్రపంచమే అది. తినేంటంటే తనతో పాటు ఎప్పుడు కూడా నేనైనా ఎప్పుడైనా ఎవరికైనా హ్యాండిక్యాప్ అలా నేను చెప్తే తను చెప్పనివ్వడు. తను అలా ట్రీట్ చెయ్యకు, బీ నార్మల్, తన్ని నార్మల్ గా కూర్చోమను, నార్మల్ గా ఫీల్ చేయించు, అలా తను నన్ను మోటివేట్ చేస్తారు. మేము ఎక్కడికైనా వెళ్తే సీసీటీవీలో ఫస్ట్ నా పాప కంటే ముఖ్యంగా మా తమ్ముడు ఎలా ఉన్నాడో చూస్తాడు. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్ అండి. నాకు మాత్రం ఏంటంటే ఇంతవరకు ఏంజల్ అంటే నా కల్పనలో ఉండేదంతా ఒక ఆడది రూపం, బట్ ఫస్ట్ టైం ఐఎమ్ లుకింగ్ ఇట్ మొగ రూపంలో నేను చూస్తున్నా. నిజంగా మీరిద్దరు కలిసి ఒక ఐ కెన్ సే ఒక ఐడల్ కపుల్ లా చాలా ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్తున్నారు. అండ్ ఈ రోజు ఈ స్టోరీ చూసిన తర్వాత చాలా మంది రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ పక్కన పెట్టిన వాళ్ళు అందరూ ఇది చూసి చాలా వరకు ఇన్స్పైర్ అవుతారు. ఈ స్టోరీ పక్కన పెడితే కూడా ఆరిఫ్ గారు, ఐ హావ్ టు సే వెరీ 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 చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంది మీలో. అది మేము చూసాము. రాగానే మీరు ఆది గారితో ఎంత చక్కగా మన అందరితో బాగా కలిసిపోయి, అసలు మీకు ఇదంతా చేయడం అవసరమే లేదు, మీరు ఒక గెస్ట్ గా వచ్చి హ్యాపీగా కూర్చొని వెళ్ళొచ్చు. అయినా యూ టుక్ ఇట్ లైక్ ఇది మన షో, అందరూ కలిసి ఉండాలి, అందరూ కొంచెం ఎంటర్టైన్ అవుతాము, హ్యాపీగా ఉండాం అనేది మీరు అది చూపించారు. సో ఇట్స్ వెరీ పాజిటివ్ నోట్ మీటింగ్ యూ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంటలో మన రియల్ కపుల్స్ అందరూ ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా, తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ, సందే వేళ, తాకితే సితారా శృంగార శుక్రతారా,
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ధిమ్ ఘన ఘన దరువులే కలిపి తెలాకిగా పెదవులే రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ధిమ్ ఘన ఘన దరువులే సఖియా చెలియా కౌగిలి 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 చెలిపండు సఖియా చెలియా నీ ఒంటే సంసే కౌగిలి కొలిపండు పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సందకం చెలి ఎతకు సందకం చెలి కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవె పూసిన రోజా పూత గులాబీ పసిపాదం సఖియా చెలియా కౌగిలి 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 చెలిపండు సఖియా చెలియా నీ వంటే సంతే కౌగిలి కొలిపండు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కొత్త జంట ఎపిసోడ్ లో మాత్రం రీల్ అవ్వచ్చు రియల్ అవ్వచ్చు అసలు ఎంటర్టైన్మెంట్ దగ్గర వచ్చేసరికి అద్దరు కొట్టారు. మరి అసలైన విషయంకి వస్తాము. అదేంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎవరు? మరి అది తెలియాలంటే ఇటువైపు ఉన్న వాళ్ళు రావాలి, అలాగే మీరు కూడా రావాలి. రీల్ జోడీస్ అండ్ రియల్ జోడీస్, ప్లీజ్ జాయిన్ మీ. అండ్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా రోజుల తర్వాత కంబైన్ గా వచ్చిన మా ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు, ప్లీజ్ జాయిన్ us. అండ్ ఆఫ్ కోర్స్ ఇంతకు ముందు మా రీల్ జోడీ పర్ఫామ్ చేసిన ఆ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రామ్ మాస్టర్ అండ్ అలాగే శ్రీకాంత్ మాస్టర్, ప్లీజ్ జాయిన్ us on the stage. ఎపిసోడ్ బిగినింగ్ లో చెప్పాము ప్రతి ఒక్క సెగ్మెంట్ కి కొన్ని స్కోర్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి, అండ్ ఆ ఫైనల్ మార్క్స్ వచ్చి ఎండ్ లో రివీల్ చేస్తామని. అయితే ఆ టైం వచ్చేసింది కాబట్టి ఇంద్రజ గారు, కెన్ యూ ప్లీజ్ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్. బిఫోర్ దట్ ఎవరెవరికి ఏ మార్క్స్ అన్నది అంటే దేని వల్ల ఎక్కువ తక్కువ అయింది అనేది చెప్పేసి ఆ తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ కి ఐల్ జాయిన్ ఇన్ ద స్టేజ్. ఫస్ట్ డాన్స్ కాంపిటీషన్ వరకు వస్తే మాత్రం రియల్ అయినా గానీ రీల్ అయినా గానీ అద్దర కొట్టారు, అందులో డౌటే లేదు. ఇంకా చెప్పాలంటే మోహిత్ గారికి ఆరిఫ్ గారికి దీని డాన్స్ మీద పరిచయం లేకపోయినా వాళ్ళ పార్ట్నర్ కి సపోర్ట్ చేశారు. అండ్ ఇటు రీల్ జోడీలు అయితే అసలు అద్దర కొట్టేశారు. ఫైమా అయినా గానీ అంకిత అయినా గానీ ఇక వేరే లెవెల్ అన్నమాట. సో సూపర్ గా పర్ఫామ్ చేశారు. సో దాన్ని బట్టి ఒక 100 మార్క్స్ అటు 100 మార్క్స్ ఇటు అనేది జరిగింది. స్పెషల్ టాలెంట్స్ కింద ఇప్పుడు రమణ గారు పాట పాడారు, అలాగే మన సూర్య గారు మిమిక్రీ చేశారు. సో ఇవన్నీ కూడా సెగ్మెంట్ లో జాయిన్ చేయడం జరిగింది. సో దాని వల్ల కూడా కొన్ని మార్క్స్ అటు ఇటు షఫల్ అయ్యాయి అన్నమాట. ఇంకపోతే ఫైనల్ గా వీళ్ళ అందరినీ మార్క్స్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక జోడీ విన్నర్ గా హైయెస్ట్ స్కోర్ తీసుకున్నారు. అదెవరో నేను అక్కడికి వచ్చి చెప్తాను. సో
శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న కొత్త జంట ఫైనల్ రిజల్ట్స్ దగ్గరికి వచ్చేసింది. ఇంద్రజ గారు కూడా వచ్చేసారు. సో మ్యామ్, ఓవర్ టు యూ. అందులో ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆది గారు అండ్ రామ్ ప్రసాద్ గారు చాలా రోజుల తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద ఒక స్కిట్ చేశారు కలిసి. దే ఆల్వేస్ క్రియేట్ అ మ్యాజిక్. వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే అది ఒక ఆనందం. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆ స్కిట్ లో రాజు అండ్ ఇమ్ము వీళ్ళిద్దరి పార్టిసిపేషన్ అండ్ అవన్నీ కూడా మార్క్స్ లో చిన్న డిఫరెన్సెస్ అని తేడా వచ్చాయన్నమాట. ప్రతి దానికి మీరు చేసిన ప్రతి యాక్ట్ కి మార్కులు వేస్తూనే ఫైనల్ గా ఏ ముహూర్తాన మనం కొత్త జంట అని పేరు పెట్టామో తెలియదు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎపిసోడ్ లో నిజంగానే ఈ సంవత్సరం కొత్త జంటగా అయిన వాళ్లే ఈ రోజు మన విన్నర్ రమణ గారు. కానీ ఈ కొత్త జంట అనే టైటిల్ కి ఈ రోజు షోకి నిజంగా పర్ఫెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఓన్లీ రమణ టాలెంటే కాదు, ఆ అమ్మాయి ఈ రోజే ఫస్ట్, వీళ్ళందరూ ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నోళ్ళు, కానీ ఆ అమ్మాయి ఈ రోజే ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీదకి వచ్చింది. ఆ అమ్మాయి డాన్స్ చేసింది, డైలాగులు చెప్పింది. కాబట్టి గేమ్ కూడా వాళ్ళిద్దరు మంచిగా 3 balls వేసారు, పాటలు పాడారు. వాళ్ళకి హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఎక్కడ అంటే ఫస్ట్ సెగ్మెంట్ లో వాళ్ళు 3 balls వేయడంతోనే హైయెస్ట్ స్కోర్ కి వెళ్ళిపోయారు. అలాగే ఈ రోజు ఆ విన్నర్ గా మన కొత్త జంట ఎవరైతే రమణ కుందన అయ్యారు కాబట్టి మనందరం వాళ్ళ పెళ్లికి వెళ్ళలేకపోయాం కాబట్టి వాళ్ళిద్దరిని ఇక్కడే ఉంచి మనందరం మన ఆశీర్వచనాలు అంటే అక్షంతల రూపంలో మన ఆశీర్వచనాలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొత్త జంట ముందు అడుగు పెట్టండి, ప్రవేశించండి, రండి. శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎపిసోడ్ విన్నర్స్ వచ్చి కొత్త జంట రమణ గారు అండ్ కుందన గారు. మన వెస్టర్న్ ఆచారం ఇప్పుడు మన ఇండియన్ ఆచారం. ప్లీజ్ ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త జంట ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. అంటే చెక్ బై, హావ్ ఎ హ్యాపీ సండే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.